ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామందిమి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, నన్నెందుకు ఆశీర్వదించట్లేదు అని అడుగుతాము. అయితే నేనంటున్నాను, అబ్రహాము తాను 75 సంవత్సరాల వయసులో పిలువబడినప్పుడు 100 సంవత్సరాలు వచ్చిన అంటే 100 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా 75 సంవత్సరాల వయసులో ఎలా అయితే విధేయత చూపించాడో 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే విధేయత చూపించాడు. మరి రక్షింపబడినప్పుడు నీకు దేవుని పట్ల ఉన్న విధేయత ఇప్పటికీ కూడా అదే విధేయత నువ్వు దేవుని దగ్గర చూపించగలుగుతున్నావా? యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు, నన్నెందుకు ఆశీర్వదించట్లేదు అంటే, యాకోబు దేవునితో పెనుగులాడాడు. ఎంతగా పెనుగులాడాడంటే తన తొడగూటిని విరగకొట్టేశాడు దేవుడు. మరి దేవునితో ప్రార్థనలను అంతగా పెనుగులాడగలుగుతున్నావా? యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు, నన్నెందుకు ఆశీర్వదించట్లేదు అని అడిగితే, యోసేపు పడినన్ని శ్రమలు యవ్వనస్తుడిగా ఎవరూ పడలేదు. యవ్వనస్తుడిగా తనకు కలిగిన భయంకరమైన శోధనని దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూడకపోయినా అని దేవుని దృష్టికి మాత్రమే నీతిగా ఉండాలని ఆశపడ్డాడు. మరి అలాంటి పరిశుద్ధమైన ఎవ్వరు చూసినా చూడకపోయినా అంత పరిశుద్ధమైన జీవితం నీదుందా? ఇంకా చెప్పాలేమంటే దావీదుని హెచ్చించాడు దేవుడు, నన్నెందుకు హెచ్చించట్లేదు అంటే, దావీదు శత్రువుల్ని ప్రేమించే హృదయం కలిగి ఉన్నాడు. తనని తరిమి చంపాలని ప్రయత్నించిన సౌలు చేతికి దొరికితే చంపకుండా వదిలేసి దేవుడు ఆయన సంగతి చూసుకుంటాడని పక్కకి వెళ్ళిపోయాడు. అలాగే శత్రువుని క్షమించగలిగినాడు దావీదు. అలాంటి శత్రువుని క్షమించే హృదయం నీకుందా? ఇలాంటి హృదయం నీకుంటే దేవుడు అబ్రహాంని ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు, యాకోబుని ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాడు, యోసేపుని హెచ్చించినట్టు నిన్ను హెచ్చిస్తాడు, దావీదుని హెచ్చించినట్టు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు.